ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏకేవికే జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మెగా జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 500 మంది నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. అంతకు ముందుగా కంపెనీల హెచ్ఆర్లు నిరుద్యోగ అభ్యర్థులతో ఉద్యోగ కల్పన గురించి వివరించారు. ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి రవితేజ మాట్లాడుతూ తమ కార్పొరేషన్ ద్వారా విరివిగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి కె రమాదేవి, ఏకేవికే విద్యా సంస్థల ప్రెసిడెంట్ మండవ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కె రామిరెడ్డి, సీడప్ ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. So even my brother said he joined our Flipkart company with the amount of 12,000 in the beginning. So when he joined there, so we all laughed at him for what is this 12,000? Why do you understand what join this? In the beginning, he used to move from place to place and. కానీ యూత్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు, పని చేయాలనే హ్యాబిట్ అలవాటు అవ్వట్లేదు. మన ప్రభుత్వం వాళ్ళు మోడీ గారు కావచ్చు, చంద్రబాబు యూత్ ఖాళీగా ఉండకూడదు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయాలనేది గట్టి సిద్ధాంతం చంద్రబాబు పెట్టారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ గవర్నమెంట్ కూడా అందరికీ యూత్ని ఖాళీగా ఉండకూడదు, ఏదో ఎంప్లాయ్మెంట్ కావాలి, గవర్నమెంట్ కావాలని చూస్తున్నారు. ఈ పద్ధతిలో కంపెనీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇలా దాఖలాలు పెట్టి అందరూ మన యూత్ ఏదైతే వాళ్ళని రిక్రూట్ చేసుకోండి అని చెప్పేసి కంపెనీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన ఎంప్లాయ్మెంట్ అవసరం కంపెనీస్ వాళ్ళు ఏంటంటే చాలా రిక్రూట్ చాలా నాకు తెలుసు, మా కంపెనీస్లో కూడా చాలా మంది ఖాళీలు ఉన్నారు. సరైన యూత్ దొరకట్లేదు. వస్తారు, వీళ్ళు కొన్నారు, నిలబడ్డారు, వెళ్ళిపోతారు. దాంతో కంపెనీస్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను నా స్టార్ట్అప్ కంపెనీ నేను చేసింది చంద్రబాబు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ నాది మన డిస్ట్రిక్ట్లో. అంటే వీటి ఇబ్బందులు ఏంటి నాకు తెలుసు, ఇండస్ట్రీ ఇబ్బందులు ఏంటి, తర్వాత వచ్చేవాళ్ళు ఏదైతే ఉద్యోగానికి వచ్చేవాళ్ళు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి కూడా ఆయన పెరిగారు. దాన్ని ఏంటంటే ఎంప్లాయ్మెంట్ తీసుకునేవాళ్ళు మనం చూసేటప్పుడు చూసి తెలుస్తుంది. ఆ వచ్చిన స్టూడెంట్స్ని ఉద్యోగం వచ్చేవాళ్ళని వాళ్ళు ఎవరైతే వాళ్ళు పెరుగుతారు, సులువుతారు, నిలబడతారు అని చూస్తారు. అందులో హెచ్ఆర్ తీసుకోవడం ఏంటంటే ఎవరైతే ఉద్యోగాన్ని సులభంగా ఉంటారో. నమస్కారం, నా పేరు జె రవితేజ, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రకాశం జిల్లాలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు 22 నవంబర్న ఏకేవికే డిగ్రీ కాలేజ్లో గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా, దాదాపు 30 కంపెనీలతో ఒక మెగా జాబ్ మేళా అనేది ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక విశేష స్పందన, నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన అనేది ఇప్పటిదాకా వచ్చింది. సుమారు ఇప్పటికే 500 మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్స్ ఇప్పటికి వచ్చి హాజరయ్యారు. దాదాపు 30 కంపెనీల ప్రతినిధులు కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, శ్రీ సిటీ ఇలాంటి ఎన్నో ఏరియాల నుంచి కూడా హెచ్ఆర్స్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాదాపు 30 మంది హెచ్ఆర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ నిరుద్యోగ యువతకు 18,000 నుంచి సుమారు 30,000 వరకు వేతనం అనేది కూడా చెల్లించడం జరుగుతుంది. అలానే ఈ ఇంటర్వ్యూస్ ఈరోజు 4 వరకు కూడా జరుగుతాయి. సో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎప్పుడు కూడా ఇదేనే కాదు కంటిన్యూ. అందరికీ నమస్కారం, నా పేరు రమాదేవి, నేను జిల్లా ఉపాధి అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏకేవికే డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమము నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్
కాలేజీ యాజమాన్యం కూడా దీన్ని సహకరించారు. ఈ జాబ్ మేళకు 500 వరకు కూడా అభ్యర్థులు వచ్చారు. 30 మంది కంపెనీ హెచ్ఆర్స్ అటెండ్ అయ్యారు. 1500 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వచ్చిన వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అనుకున్నాము. దీంట్లో 18,000 నుంచి 35,000 వరకు కూడా శాలరీ ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.